ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. రామగుండంలో సింగరేణి పవర్ ప్లాంట్తో పాటు మేడిపల్లిలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం గోదావరి ఖనిలో జరిగే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారు. రైట్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. ఎస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొత్త మంచిర్యాల జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గం, ఇటు రామగుండం నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటన ఉండబోతోంది. రామగుండంలో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి టీజీ జెన్కోకు సంబంధించినటువంటి 800 మెగావాట్ల యూనిట్ ప్రాజెక్ట్ని ఆయన పరిశీలిస్తారు. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి మేడ్పల్లి ఓపెన్ కాస్ట్ను కూడా ఆయన పరిశీలిస్తారు. ఇటు అమృత్ 2లో భాగంగా చేస్తున్నటువంటి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రామగుండంలో జరుగున్నాయి. అమృత్ 2లో భాగంగా చేసేటువంటి పనులకు శంకుస్థాపన తర్వాత అక్కడ పబ్లిక్తో ఇంటరాక్షన్ కూడా ఉండబోతున్నట్టుగా అధికారులు చెప్పారు. ఇటు చెన్నూరు నియోజకవర్గంలోనూ ఆయన పర్యటన కొనసాగుతుంది. చెన్నూరు నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి 11 మెగావాట్కి సంబంధించినటువంటి పవర్ యూనిట్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడే మిగతా ప్రాజెక్టులను కూడా ఆయన ఒక్కసారి పరిశీలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ఇటు సింగరేణి కార్మిక సంఘాలు ఆయన రాకతో కొన్ని డిమాండ్లను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. అలాగే రామగుండంలో గత కొన్ని రోజులుగా నలుగుతూ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా నలుగుతూ వస్తోంది. ఈ అంశంలో తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది భట్టి విక్రమార్కని విన్నవించేటువంటి అవకాశం కనబడుతోంది. మరోవైపు సింగరేణి కార్మికులు, ఇటు అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఆయన కొన్ని ఆకస్మిక తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలని ఇప్పటికే ఇటు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను సిపి చూసుకుంటున్నారు. మరోవైపు సింగరేణికి సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే బలరాం వచ్చి ఆల్రెడీ చూసుకున్నారు. సీఎండీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్లో ఆయన బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఆయన షెడ్యూల్ అంతా కూడా హెలికాప్టర్లో వచ్చి మళ్ళీ హెలికాప్టర్లో తిరిగి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోడ్డు మార్గంలో కూడా వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.